మనమైతే ఇప్పుడు నిజాంపేట నుంచి బాచుపల్లి పోయే రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూశారు కదా, పెద్ద గుంత అయితే ఉంది. కార్లకు కూడా కింద తగిలే పరిస్థితి అయితే వచ్చింది. కార్లన్నీ కూడా సైడ్ నుంచి వెళ్తున్నాయి అన్నమాట. అయితే చాలా ఘోరంగా ఉంది రోడ్డు. అట్లీస్ట్ ఒక టైర్ మొత్తం మునిగిపోయేంత గుంతలు అయితే పడుతున్నాయి. ఒక ఆటో డ్రైవర్ బాబాయ్ వచ్చేసి ఇక్కడ మనకి పరుపు తీసుకొచ్చి పనికిరాంది అట్లీస్ట్ దీని మీద కప్పు అది కవర్ చేద్దామని గుంత ప్రయత్నిస్తున్నాడు అనమాట. చూశారుగా మీరే ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో. ఈ గుంతలు చాలా 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 పెద్దగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే వర్షాల కారణం వల్ల ఇదనేది తెలుసుకోవాలి. అట్లీస్ట్ దానిపైన కంకర వేస్తే మనకి కొద్దిగా ఆగుతుంది అన్నమాట. చూశారుగా మీరు ఎంత గుంతలు పడ్డాయో. అయితే ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ఆటో డ్రైవర్ బాబాయ్ వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి పరుపులు తీసుకొచ్చేసి ఇక్కడ మనకి అయితే దీని కింద పరిచేసాడనమాట గుంత కవర్ కావడానికి. మీరు కారు టైర్ చూస్తే సగం లోతుకి అయితే దిగిపోతుంది. చూడండి, సగం లోతుకి మీరే దిగిపోతుంది. కింద చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాగే ఆటో వాళ్ళకి కానీ బైక్ వాళ్ళకి కానీ ఇబ్బంది అయితే ఉంది. చూడండి, ఒక్కసారి చూసినట్టయితే మీరు గుంత చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అట్లీస్ట్ కంకర తోలితే కంకర చిప్స్ మనకి ఆ గుంత అనేది కవర్ అయిపోద్ది. సో చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానిక ప్రజలు, అలాగే రోజు తిరిగే వాళ్ళు ఆటో డ్రైవర్లు కానీ. దీనివల్ల ట్రాఫిక్ మీరు చూసినట్లయితే చాలా విపరీతంగా మనకి దాదాపు నిజాంపేట కమాన్ వరకు అయితే విస్తరించి ఉంది ట్రాఫిక్ అనమాట. ఈ పరిస్థితి ఎలాగ ఉంటుందో స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బాబాయ్, ఇక్కడైతే గుంతలు పడ్డాయి. ఏంటిదంటావు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా పోనీ ఇంకోటి చెప్పండి? ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నా. చాలా కార్లు, ఆటోలు, బైకులు మొత్తము ఇబ్బంది పడుతున్నారు. అసలు పట్టించుకోవట్లేదు. తవ్వడం ఎందుకు అర్థం అవ్వట్లేదు. తవ్వినా సరే పని గురించి తవ్వినప్పుడు చెయ్యాలి కదా, మళ్ళీ తర్వాతనన్నా ఇప్పటి వరకు క్లియర్ చేస్తలేరు. ఇది ప్రభుత్వము ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము, నాకు అర్థం అవ్వట్లేదు. నిజాంపేట అంటేనే మరీ దరిద్రం అయిపోయిందన్న. వర్షాలు వచ్చినప్పుడు కాదు, మొత్తం చూడు ఎట్లా జామ్ అయిపోయిందంటే. ప్రభుత్వం అంటే ఇంత దరిద్రం నేను ఎప్పుడు చూడలేదన్న. నిజాంపేట రావాలంటేనే పబ్లిక్ బెదురుతున్నారన్న. కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అన్న. రోడ్లు బాగుండే, అన్నీ బాగుండే. మన కేటీఆర్ ఫ్లైఓవర్ వేయించుండే, అన్నీ వేయించాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే, ఏదైనా తెచ్చి మట్టో దామరోడో ఏదో వచ్చి ఏదో చెయ్యాలి కదా. ఇప్పటి వరకు ఏది లేదన్న. పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి ఒకసారి మీరు. ఇదేమన్నా మీరే చెప్పండి. మీరు న్యూస్ కదా, మీరు న్యాయం చెప్తున్నారు కదా, మీరే చెప్పండి. రోడ్లు చూడు ఎంత జామ్ అయిపోతున్నాయి. మేము ఈ బెడ్ పరుపులు తెచ్చి ఇవి తెచ్చేస్తున్నాము, అయినా ఉడక పట్టించుకోవట్లేరు. ఇది ఏమంటారని చెప్పండి ప్రభుత్వం. ట్రాఫిక్ సమస్య అంటే ఈ రోడ్లు చిన్నగా అయినవి. నిజాంపేట డెవలప్ అయిపోయింది. డెవలప్ అయినప్పుడు అయినా పెద్దగా చేయాలి కదా, అసలు పట్టించుకోవట్లేదు. అయితే ప్రభుత్వం వర్షాలు పడుతుంది కాబట్టి ఆ గుంతలు అనేవి పడతాయి కామన్. మరి దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం చేయాలి కదా. జిహెచ్ఎంసీ ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, చేయాలి, పట్టించుకోవాలి కదా. కంకరన ఏదో ఒకటి, ఉసుకేనా కంకరను ఏదో ఒకటి చేయాలి కదా. చూడు ఎంత ఇబ్బంది పడుతున్నా. కారు ప్రాబ్లము, ఆటోలు ప్రాబ్లము, రిపేర్ అయిపోయి పెద్ద ప్రాబ్లం అయిపోతుందన్న. బాబా మీరేమంటారు? ప్రాబ్లం చాలా ఉంది నిజాంపేటలో. యూటర్న్ చేసినా యూటర్న్ ఫుల్ ట్రాఫిక్, గుంతలమయం. మామూలుగా పబ్లిక్ పోయేటట్టు చిన్న కంకర కానీ ఏదైనా జిహెచ్ఎంసీ కానీ మన మున్సిపల్ నుంచి దానికి కానీ అవి వేసి మాకు బాగుంటుంది నేను కోరుకుంటాను. ఆటోలు నడిపించుకుంటాము. ఆటో బాధ మేము పల్లెకనే కార్లకు ఇబ్బంది అని చెప్పి కార్లు సాఫీగా పోతాయి, మా ఆటోలు సాఫీగా పోతాయి. అందుకే దుబ్బలు తీసుకొచ్చి వేసేసాం. అవి పోతే మేము పోతాం. మాకు గిరా కూడా వాళ్ళు ఏమో లేదు, మేము వేసుకుంటున్నాం అంతే. మా ఇంట్లో వచ్చి చూశారుగా, ఆటో డ్రైవర్లు వాళ్ళ ఇంట్లో ఉన్న మిగిలిపోయిన బెడ్లు అవన్నీ తీసుకొచ్చి గుంత కవర్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనం నిజంగా మెచ్చుకోవాలనిపిస్తుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కొద్దిగా దయదలిచి ఈ రోడ్ల వర్క్ ఏదైతే ఉందో అది చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వము ఏదో ఒకటి చేయండి, మేము తప్పు పడతలేము, చేసి పట్టించుకోండి అని చెప్తున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటలేము, టీఆర్ఎస్ ప్రభుత్వం, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. రోడ్లు మంచిగా చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము రాజకీయ నాయకులను తప్పు పడతలేము, చూసి జర చేయండి. ఆటోలో మేమే కాదు, బైకులోళ్ళు దీంట్లో ఎంతోమంది, వందల మంది, వేల మంది రోజు ప్రయాణం చేస్తుంటారు. పట్టించుకోమని చెప్పండి జర. మేము ప్రభుత్వాన్ని పడతలేము. ప్రాబ్లం ఏం కాదు, అది ఒకటి మొత్తం అనిపోతుంది, అయిపోతుంది.
క్లియర్గా ఏదో ఒకటి కంకర అది వేసి చెయ్యండి. పెద్ద రోడ్ ఇది, నిజాంపేట డెవలప్ అయింది, అయినప్పుడు డెవలప్ అయిపోయినప్పుడు పట్టించుకోవాలని చెప్తున్నాం మేము అంతే. మేము ఏదో రాజకీయాలకు అతీతంగా ఏం మాట్లాడతలేము, పార్టీల జోలి మాట్లాడతలేము, మాకొద్దు. మేము ఆటో నడుపుకునేటోళ్ళం, మేము రాజకీయ నాయకుల గురించి అస్సలు మాట్లాడతలేము. పట్టించుకోండి, రోడ్లు చేయండి. రోడ్లు అస్సలు బాగాలేవు, ఛాన్స్ సేపు అవుతుంది, 20 నిమిషాలు ట్రాఫిక్, 2 కిలోమీటర్ ట్రాఫిక్కి 15 నిమిషాలు అవుతుంది రావడానికి. ఎక్కడి నుంచి? ఆ వాటర్ ట్యాంక్ నుండి. చూసారు, ఈ ఆటో మొత్తం దిగిపోయింది, ఈ ఆటో మొత్తం గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయింది. చూడండి మీరే, తెలుసుకునే ప్రయత్నం చేశాం. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలైతే. ఎప్పటికైనా దీనికి కొద్దిగా కంకర ఇసుక వేసి దాన్ని కవర్ చేస్తారని ప్రభుత్వాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. రోడ్ కొంచెం మంచిగా లేదన్న, ఇక్కడ ఖరాబ్ అయింది మొత్తము. బండ్లకి ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా? కింద కొంచెం బండి ఖరాబ్ అవుతుంది. మీరు ఏ రూట్లోనే తిరుగుతుంటారా? మొత్తం రోడ్ అన్న